హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ గాయత్రి. వెల్కమ్ టు గాయత్రి కుకింగ్స్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. మీ అందరూ కూడా చాలా చాలా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందైతే ఎవరైనా కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈరోజు వీడియో వచ్చేసి చాలా చాలా హెల్దీ వీడియో అండి. హెల్దీ రెసిపీ వీడియో. ఏంటి అని అంటే, ఇలాంటి మిల్లెట్ దోశ కనుక పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ తింటే చాలా ఉక్కులాగా తయారవుతారనమాట. ఇది డయాబెటీస్ ఉన్న వాళ్ళైనా, షుగర్ ఉన్న వాళ్ళైనా, బీపీ ఉన్న వాళ్ళైనా ఎవరైనా తినొచ్చండి. దీనికి పథ్యము వీళ్ళు తినాలి వాళ్ళు తినాలి అనేటువంటిది ఏమీ లేదనమాట. దీనికోసం అయితే నేను ఫస్ట్ 1 కప్పు జొన్నలు, అలాగే 1 కప్పు సొద్దలు, ఇవి 2 తీసుకున్నాను అనమాట. అలాగే ఒక చిటికెడు ఇవి మెంతులు ఉన్నాయి కదా, చిటికెడు మెంతులను కూడా యాడ్ చేసేసుకునేసి ఇందులో ఒక 1/4 కప్పు వరకు సగ్గుబియ్యం. ఈ సగ్గుబియ్యం వేయడం వల్ల మనకి దోశ అనేది మరీ గట్టిగా కాకుండా చాలా సాఫ్ట్గా బాగుంటుందన్నమాట. అలాగే ఒక 1/4 కప్పు వరకు బియ్యం కూడా. ఈ బియ్యం వేసుకోవడం వల్ల మనకి వద్దు అనుకుంటే అవాయిడ్ చేసుకోవచ్చు, లేదు వేసుకుంటే బాగుంటుందన్నమాట. అంటే కొద్దిగా రైస్ అనేది యాడ్ చేయడం వల్ల మనకి ఆ క్రిస్పీనెస్ వచ్చి దోశ అనేది తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఒకటికి ఒక 4-5 సార్లు చక్కగా వాష్ చేసుకునేసి నీళ్ళు అనేవి బాగా అంటే వడకట్టినప్పుడు మనకి తేరు కట్టినప్పుడు మంచిగా వాటర్ అనేది తేలుతుంది కదా, అంటే ట్రాన్స్పరెంట్గా వాటర్ అనేది వచ్చేంత వరకు చక్కగా వాష్ చేసుకునేసి ఈ విధంగా మనము ఒక 8 గంటల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఈ దోశ అండి ఇప్పుడుది కాదండి, చాలా పాతకాలంలో మా వాళ్ళు చేసేవాళ్ళు అనమాట. చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఒకరు తినొచ్చు ఒకరు తినకూడదు అని ఏం లేదండి, ప్రతి ఒక్కరూ తినొచ్చు అనమాట. ఇది కనుక ఒక్క దోశ తింటేనే చాలా ఫుల్గా ఉంటుంది. అలాగే చాలా టేస్ట్ కూడా నార్మల్ దోశలు మనం చేసుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా రుచి అనేది 100 టైమ్స్ అనేది చాలా రుచిగా ఉంటుందన్నమాట. ఇదిగోండి, ఈ విధంగా నీళ్ళు అనేవి మంచిగా తేరకట్టేంత వరకు వచ్చేంత వరకు మనము వాష్ చేసుకునేసి ఇది ఒక 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఎందుకంటే సొద్దలు అలాగే మనకి జొన్నలు అనేవి కొద్దిగా నానడానికి టైం పడుతుంది కాబట్టి. ఇప్పుడు నేను పొట్టు మినపప్పును అయితే తీసుకుంటున్నాను. మామూలు మినపప్పు అయితే మీరు అందులోనే ఒకేసారి నానబెట్టేసుకోవచ్చు, కానీ నేను పొట్టు మినపప్పు తీసుకుంటున్నాను కాబట్టి ఇది వాష్ చేసుకునేటప్పుడు ఈ పొట్టు అంతటిని కూడాను రిమూవ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి దీన్ని అయితే నేను సపరేట్గా నానబెట్టుకుంటున్నాను అనమాట. ఒక్కొక్క కప్పు 2 కప్పులు మనము సజ్జలు అలాగే జొన్నలు కలిపి 2 కప్పులు తీసుకున్నాం కదా, అలాగే మినపప్పు 1 కప్పు లెక్క తీసుకోవాలి. నేను ఎందుకు ఇక్కడ 1.5 కప్పు తీసుకున్నాను అని అంటే, పొట్టు అనేది కొద్దిగా రిమూవ్ చేసుకుంటున్నాం కదా, సో అందుకనేసి దానివల్ల నేను పొట్టు అనేది కొద్దిగా పోతుంది కాబట్టి 1.5 కప్పు వరకు మినపప్పును తీసుకొని ఈ విధంగా దాన్ని కూడా చక్కగా వాష్ చేసి ఒక 8 గంటల పాటు నానబెట్టేసాను అనమాట. చక్కగా నానబెట్టేసిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా నానిపోయాయి. ఇప్పుడు మరీ ఎక్కువసేపు మనం కడగాల్సిన అవసరం లేదు, 1-2 సార్లు అలా జస్ట్ అలా కడుక్కుంటే సరిపోతుంది. ఎందుకంటే మనము నానబెట్టేటప్పుడే చక్కగా నీట్గా మురికి అనేది మొత్తం పోయేలాగా కడుక్కున్నాం కాబట్టి. ఇప్పుడైతే ఈ విధంగా ఈ పొట్టంతటిని నేను మొత్తాన్ని రిమూవ్ చేయలేదండి, కొద్దిగా ఉంచుకుంటున్నాను. ఎందుకంటే మనకి దీంట్లో ఇప్పుడు మనం నానబెట్టిన ఈ పప్పులన్నింటిలో కూడాను సజ్జల్లో అలాగే జొన్నలు అలాగే మినప్పప్పు వీటన్నిటిలో కూడా హై క్వాలిటీలో 90% వరకు ఫైబర్ అనేది ఉంటుంది కాబట్టి మన పొట్టకి ఫైబర్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. అలాగే హెల్త్కి కూడా మంచిది కాబట్టి నేనైతే కొద్దిగా పొట్టునైతే అలానే ఉంచేస్తున్నాను. ఇప్పుడు ఈ సజ్జలు జొన్నలు అలాగే బియ్యము అలాగే మెంతులు నానపెట్టుకున్న దాన్ని అయితే ఒకసారి అయితే నేను ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటున్నాను. మినప్పప్పు మళ్ళీ సపరేట్గా గ్రైండ్ చేస్తాను. ఇప్పుడు మనకి ఎంతవరకు వాటర్ అవసరమో అంత వాటర్ని అయితే యాడ్ చేసుకునేసి చక్కగా ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా మనము దీన్ని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందనమాట. దీంతో మనం దోశలే కాదండి ఇడ్లీలు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నాకు ఇంతకుముందు పెసరట్టు చేశాను కదా, దానికైతే మీరు మంచి రీచ్ అయితే ఇచ్చారనమాట. దీనికి కూడా అలాగే సపోర్ట్ చేస్తారు అని అనేసి అనుకుంటున్నాను. అందువల్లే నాకు తెలిసిన ఈ హెల్తీ బ్రేక్ఫాస్ట్ని అయితే మీతో షేర్ చేయాలి అని అనుకొని ఈ వీడియోని అయితే స్టార్ట్ చేశాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి మినపప్పును కూడా మనము చక్కగా గ్రైండ్ చేసేసుకోవాలి. మినపప్పులో కూడా చక్కగా మనకి ఎంతవరకు వాటర్ అవసరమో అంతవరకు వాటర్ని అయితే యాడ్ చేసుకునేసి దీన్ని కూడా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకొని వచ్చేయాలన్నమాట. ఇప్పుడు మీరు చూసిన పెసరట్టు ఏదైతే ఉందో సేమ్ అదే ప్రొసీజర్ అనమాట. కానీ ఇది రుచి అనేది తినేటప్పుడు మనకి చట్నీలు కూడా ఏం అవసరం లేదు, అంత బాగుంటుంది. దీంట్లో మనకి చేసుకునేటప్పుడే కొద్దిగా ఒకవేళ మసాలా దోశలాగా కావాలి అనుకుంటే కనుక మనము ఎండుమిర్చి అల్లం
అల్లము, జీలకర్ర ఇవి కూడా ఇందులో యాడ్ చేసుకునేసి చక్కగా కనుక గ్రైండ్ చేసుకున్నామంటే మనకి తినేటప్పుడు మసాలా దోశ తిన్న ఫీలింగ్ అయితే కంపల్సరీగా వస్తుంది. ఇదిగోండి మినప్పప్పును కూడా నేను చక్కగా గ్రైండ్ చేసుకునేసి చక్కగా ఈ విధంగా పిండిలో వేసేసుకునేసి మొత్తం కలిసేలాగా చేత్తో అయితే చక్కగా కలిపేస్తున్నాను. ఏదైనా కలిపేవి ఏవైతే ఉంటాయో దాన్ని మనం చేత్తో కలిపితేనే చక్కగా మిక్స్ అవుతుందన్నమాట. చాలామంది అంటూ ఉంటారు చేత్తో కలపకూడదు, అట్లా ఉంటారు ఇట్లా ఉంటారు అని చెప్పి మన ఇంట్లో చేసుకునే దానికి మనకి ఏమీ ఉండదండి. మనం నీట్గానే ఉంటాం కాబట్టి ఈ విధంగా మనం చేత్తో కలుపుకుంటేనే చక్కగా మొత్తం కూడా కలుస్తుంది. ఈ విధంగా చక్కగా కలుపుకునేసిన తర్వాత మనము దీన్ని ఒక 4 గంటల పాటు 3 గంటలు అట్లీస్ట్ ఒక 3 అవర్స్ అయినా కూడాను ఇది నానితే దోశ అనేది చాలా బాగా క్రిస్పీగా మెత్తగా ఉండి క్రిస్పీగా ఉండి కలర్ కూడా చాలా మంచి కలర్ అయితే మనకి వెలివేట్ అవుతుందన్నమాట. ఇప్పుడు చుట్టూ ఎడ్జిల్లో ఉండేదంతా కూడా చక్కగా తీసుకునేసి ఈ విధంగా మూత పెట్టి మనం నేనైతే ఒక 4 అవర్స్ వరకు నానపెడుతున్నాను అనమాట. 4 అవర్స్ నానపెట్టిన తర్వాత చూడండి పిండి అనేది చక్కగా పులిచి ఎయిర్ బబుల్స్ అనేవి చక్కగా ఫామ్ అయిపోయాయి. చూడండి ఎంత చక్కగా ఒక దూదిలాగా అయితే పిండి అనేది రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు ఇందులో మనకి రుచికి తగినంత సాల్ట్ అంటే 1 స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకునేసి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకునేసి మనము దోశ పిండికి ఎలా అయితే కలుపుకుంటామో ఆ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే సరిపోతుంది అనమాట. దోశ పిండికి మనం ఎలా చేసుకుంటామో అలా కలుపుకోండి సరిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనము ఇంకా డైరెక్ట్గా దోశలు వేసేసుకోవడమే. ఎంత పలుచగా వీలైతే అంత పలుచగా వేసుకోండి. నేనైతే కొద్దిగా మందంగానే వేస్తున్నాను అనమాట. ఎందుకు అనంటే పిల్లలు ఒక్కొక్క దోశ ఇంకా టైం అయిపోతుంది కదా, ఒక్కొక్క దోశ చాలమ్మ అని అంటారు. అందుకని నేను వేయడమే కొద్దిగా మందంగా వేస్తే ఒక్క దోశలో 2 దోశలు వచ్చే పిండి ఒక్క దోశలోనే వేసి చేస్తే వాళ్ళకి పొట్ట నిండుతుంది కదా. సో అందుకని ఈ విధంగా అయితే చేస్తున్నాను. చూడండి ఎంత మంచి కలర్ వచ్చి మనకి చక్కగా దోశ అనేది ఏ మాత్రము ఇబ్బంది పెట్టకుండా మనం నార్మల్ దోశలు ఎలా అయితే వేసుకుంటామో అలా అయితే రెడీ అయిపోయాయి. మనకి నార్మల్ దోశల కంటే ఈ దోశలు చేసుకోవడం చాలా ఈజీ అండి. అలాగే రుచి కూడా దానికంటే కూడా నార్మల్ దోశల కంటే ఈ దోశలు రుచి అనేది చాలా మంచి రెట్టింపు రుచిని అయితే మనకి ఇస్తాయి అన్నమాట. ఒకసారి అయితే ట్రై చేయండి. దీంట్లోకి అల్లం పచ్చడి కానీ లేదా పొడి కానీ ఎర్రకారం కానీ ఎర్రగడ్డల కారం కానీ చట్నీ కానీ ఏదైనా కూడా పర్ఫెక్ట్ రెసిపీ అని అయితే చెప్పొచ్చు. ఈ వీడియో నచ్చిందంటే రెసిపీ నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటివరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.